పొలాల దగ్గర సందడి మొదలైంది. విత్తనాలు వేయడంలో రైతులు బిజీగా ఉంటే వారికి ఆర్థిక భరోసా అందించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వరుసగా రెండో రోజు భరోసా నిధులు జమ చేయడంతో రైతుల ఫోన్లు టింగ్ టింగ్ మంటూ మోగుతున్నాయి. తెలంగాణలో మంగళవారం మొదలైన రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ దిగ్విజయంగా కొనసాగుతోంది. రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేసిన ప్రభుత్వం 10.68 లక్షల మంది రైతుల ఖాతాల్లో బుధవారం 1590.02 కోట్ల రూపాయలు జమ చేసింది. ఈ ఏడాది సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన రైతు భరోసా పథకం అమలులో భాగంగా ఈ నిధులు సమకూర్చుతోంది సర్కార్. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం 2 నుంచి 3 ఎకరాల సాగు భూమి కలిగిన రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా భరోసా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 10.68 లక్షల మంది రైతులు రైతు భరోసా సాయం పొందారు. వీరికి చెందిన 26.50 లక్షల ఎకరాల సాగు భూమికి ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించింది. రైతుల ఖాతాల్లో నిధులు వేరుగా జమ కావడంతో సాగు పనులకు అవసరమైన పెట్టుబడి అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిధుల పంపిణీ ప్రక్రియను సులభతరం చేసేందుకు విడతల వారీగా రైతు భరోసా సాయాన్ని విడుదల చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం పెట్టుబడి సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అంతకుముందు తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 2 ఎకరాల సాగు భూమి కలిగిన 44.27 లక్షల మంది రైతులకు 2482.02 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. మొదటి విడతలోనే అధిక సంఖ్యలో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసిన ప్రభుత్వం ఇప్పుడు రెండో విడతను కూడా పూర్తి చేసింది. దీంతో మొదటి రెండో విడతలు కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 54.96 లక్షల మంది రైతులకు 4072.04 కోట్ల రూపాయల భరోసా సాయం అందినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. విడతల వారీగా రైతుల ఖాతాల్లో 9000 కోట్ల రూపాయల భరోసా నిధులు వేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఇప్పటికే 2 విడతలు పూర్తి చేసింది. మిగిలిన అర్హులైన రైతులకు కూడా దశల వారీగా నిధులు జమ చేసే ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేసింది ప్రభుత్వం.